శోధనలు ఉన్నాయి. అయితే యేసు వీటిని జయించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి, ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం, రొట్టె దేనికి? శరీరానికి. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదని సైతాన్ నోరు మూపించాడు. ఓ, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని, నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అని అంటే ఆయన ఏమన్నాడంటే, నో, దేవుని నోట రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల నువ్వు జీవించనని సైతాను నోరు మూయించాడు. అట్లాగే మిగిలినటువంటి 2 శోధనల విషయంలో కూడా యేసుక్రీస్తు మార్గము, జ్ఞాన మార్గము. యేసు ఎవరు చెప్తారు ఎవరైనా? యేసు ఎవరు అని అంటే, యేసు దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. ఫస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి. కాబట్టి ఆయనే జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు.